అండి, లోహిలీలా టీవీ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మరియు మిగతా వాళ్ళందరికీ భోగి శుభాకాంక్షలు అండి. నిన్న యూట్యూబ్ ఓపెన్ చేస్తే మహిళా సంఘాలు వాళ్ళు చేసే డిబేట్ లైవ్ చూశానండి. అందుకని వీడియో చేస్తున్నాను. లైవ్లో మాట్లాడిన మాటలు వింటే అంటే అది కరెక్టా అవునా కాదా అనిపిస్తుందండి. ఇప్పుడు మహిళా సంఘాలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఒక మేడం వచ్చేసి అసలు బట్టల మీద ఆంక్షలు ఏంటి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకుంటారు, ఏ బట్టలు వేసుకోవాలో లేడీస్కి తెలియదా, మేము ఎక్కడ వేసుకోవాల్సిన బట్టలు అక్కడ వేసుకుంటాము, అది పురుషాహంకారము, అనగొట్టేదట్టే ఎన్నిటినో దాటుకొని మనం వచ్చాము, అసలు ఏమి వేసుకోవాలో వాళ్ళకి తెలియదా అని అంటున్నారండి. ఇంకొకళ్ళు వచ్చేసి అసలు మగవాళ్ళు ఇంటి అలా అంటున్నారు, నాకు ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది, ఎన్నో సంవత్సరాల వెనక్కి. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళ టైంలో జాకెట్లే వేసుకునే వాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏ బట్టలు వేసుకోవాలో ఏం చెప్తున్నారు, అసలు ముందుకెళ్తుందా లోకం లేకపోతే వెనక్కి వెళ్ళిపోతుందా అని అనిపిస్తుంది. మళ్ళీ అదొకటి, మళ్ళీ మగవాళ్ళని వీక్నెస్ అని అంటున్నారు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అంటున్నారండి. ఏమండి ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు కాదండి, మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఎంతసేపు ఆడవాళ్ళని లైంగికంగా తాకి ఆనందం పొందేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో మేము అంతకుముందు ఉన్నప్పుడు రోడ్ల మీద నడిచెళ్ళేటప్పుడు మనం నడుస్తూనే ఉంటాం, మనకి ఎదురొచ్చి మన తొడ మీద చేయి పెట్టి కొట్టేసి వెళ్ళిపోతారు, మనకు అందరూ. అట్లా ఎన్ని జరుగుతాయేనండి బస్సుల్లో కానీ ఎక్కడైనా కానీ, ఎన్ని చోట్లనండి. ఇంక మరి ఈ వీక్నెస్ కాక ఏంటండి, ఇప్పుడు ఆ వీక్నెస్లు కాక ఏంటి, ఎందుకు నిగ్రహించుకోలేకే కదా. ఇప్పుడు అట్లా చేస్తే ఏమొస్తుంది, ఏమి రాదు, కానీ వాళ్ళకి ఆనందం అంటే తాకి ఆనందం పడటం. అది ఇంకా మీరు ఎలా మరి అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే వీక్నెస్లు అని అంటున్నారు, మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అంటే అండి 100లో 90% లేకపోతే 80% ఎంత అయితే నాకు తెలియదు, కానీ మగవాళ్ళందరూ కరెక్ట్గా ఉండేవాళ్ళు ఉంటారు, కానీ తక్కువ మంది ఉంటారు. ఎక్కువ శాతము వీక్నెస్ ఎప్పుడు కాదు, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఈ వ్యవహారము, చిన్నపిల్లలప్పటి నుంచి. ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు మా ఇంటి దగ్గర కోళ్ళ ఫారం ఉండేది. అయితే మా అమ్మ ఏం చేసేదంటే గుడ్లు తెమ్మని పంపించేది. అతను ఏం చేసేవాడు కాదు, మనం వెళ్ళగానే అప్పుడు ఎన్నేళ్ళు ఉంటాయండి, 7-8 ఇయర్స్ ఉంటాయి అంతే, అంతకన్నా ఎక్కువే ఉండవు. ఎత్తుకొని ఇంటికి వచ్చేసరికి లంగాలు మేము చూసుకుంటే చీకటి ఉండేది, ఏంటో కూడా అర్థమయ్యేది కాదు. ఇప్పుడు అర్థమవుతుంది. అట్లాగే ఏంటండి అప్పట్లోనే అలా ఉన్నారంటే మరి అది వీక్నెస్ కాక ఏంటండి, అది వీక్నెస్ కాక ఏంటి. ఇప్పుడు ఎవరి మీద వాళ్ళ నిగ్రహం ఇప్పుడు ఉందనుకోండి శక్తి, ఎవరేం చేయలేరండి. ఇంకా వాళ్ళని అసలు ఎవరు కదిలించలేరు. వాళ్ళు ఏం లేదు, చూసేసి చక్కగా ఏది వచ్చినా టీవీలో లేకపోతే ఎవ్వరు ఎట్లా నటించినా అని చెప్పి వదిలేస్తారు. మరి వీక్గా ఉండే వాళ్ళతోనే కదా మనకి ఇబ్బంది, అదే కదా మనం మాట్లాడుకుంటుంది. ఇప్పుడు వీక్గా లేని వాళ్ళని మీరు ఎట్లా అని మరి అట్లా అనుకుంటున్నారంటే, ఇప్పుడు మేము కూడా జీవితం అంతా చూసి దాటొచ్చిన వాళ్ళమే. ఇప్పుడు ఎవరు ఎట్లా చేస్తారు ఏంటనేది అసలు చుట్టాల్లో కూడా ఎంతోమంది ఎట్లాగా చేతులు నొక్కటము తాకటము, అట్లా నిజంగా చెప్తున్నానండి, ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకొని రావాల్సిన పరిస్థితి అప్పట్లో నుంచే చూడండి అట్లా ఉండే. ఇప్పుడు ఇంకా బాగా ఎక్కువైపోయినాయి. అసలు మామూలుగా మనకి స్వేచ్ఛ అన్నాం, నిజంగా చెప్తున్నాను, అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిందండి. మా టైంలో అయితే అసలు పూర్తిగా ఆడవాళ్ళకి ఎక్కువ స్వేచ్ఛ ఉండటం అయితే మా ఇళ్ళల్లో చూడలేదండి. ఎందుకంటే ఆడదానివి నీకేం తెలుసు, ఒక మూల కూర్చొని నువ్వు చెప్పేది ఏంటి అన్న టైప్లోనే వాళ్ళు ఉండేవాళ్ళండి. ఆ తరం అంతా మా తరం వచ్చేసరికి మేము మారిపోయాం, ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి మేమైతే అంతేమో మనకి లేమండి. ఈ రోజుల్లో అసలు ఎవరూ ఉండట్లేదండి. ఎందుకంటే ఇంకొక మెట్టు ఆడవాళ్ళదే పై చేయకుంటుంది, కానీ మగోళ్ళు చెప్తే వినేటట్టుగా ఎవరు ఉండట్లేదు. డ్రెస్సులు కానీ లేకపోతే ఏదన్నా నటించాలన్నా కానీ చేయాలన్నా కానీ వెనకాల సపోర్ట్ చేస్తున్నారు. కానీ మనకి ఎంత స్వేచ్ఛ వచ్చినా మన హద్దులు మనం పెట్టుకోవాలి. డ్రెస్ ఇప్పుడు ఏదైనా వల్గారిటీగా ఉండకూడదు. ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం, డ్రెస్సులు వేసుకుంటున్నాము, ఎంతో డెవలప్ అవుతుందని అంటున్నారు. అవును, డెవలప్ అవుతుంది, కంట్రీ డెవలప్ అవుతుంది. ఏం డెవలప్ అయిందండి, మొత్తం అన్నీ సమసిపోయినాయి, బంధాలు సమసిపోయినాయి, ఏమీ లేవు. ఇప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు చుట్టాలు రాకపోకలు ఎంత ఆనందంగా ఉండేవి అంటే ప్రతి ప్రేమలో ఒక స్వచ్ఛత ఉండేది. కానీ ఇప్పుడు ఉందా అండి,
ఏమి ఉండట్లేదు. అక్కా చెల్లెలకు గొడవలే, అన్నా చెల్లెలకు గొడవలే, తల్లి కొడుకులకు గొడవలే, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకోవటం ఇవే కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు ఒక చుట్టం వస్తున్నారంటే ఆప్యాయంగా రండి అనేవాళ్ళు. ఇప్పుడు అట్లా కదా, ఒక వస్తున్నారా, అరే ఒక పావుసేరు బియ్యం అయిపోతున్నాయి అని ప్లాస్టిక్ నవ్వులు, ప్లాస్టిక్ పలకరింపులు, ముందేమో మంచి అంటాం, వెనకాల దెబ్బటం. ఏంటండి మనం డెవలప్ అయింది? ఏం డెవలప్ అవుతున్నామండి? అన్నీ మన సంస్కృతి, మన సంప్రదాయాలు మొత్తం అన్నీ చాలా వరకు వదిలేసుకున్నాము. కాకపోతే ఇంతకు ముందల్లా ఆడదాన్ని అనగదొక్కారు, ఆ స్వేచ్ఛ వాళ్ళు ఫైటింగ్ చేశారు, మనం ముందుకు వచ్చాం. కానీ వాళ్ళు తీసుకొచ్చిన స్వేచ్ఛని మనం కూడా దుర్వినియోగం చేసుకోకూడదు కదండి. ఒక మేడం గారు అన్నారు, అప్పుడు తెల్లదొరల టైంలో జాకెట్లు వేసుకోకుండా ఉండేవాళ్ళు అని. అంటే ఆ టైంలో నాకు తెలిసినంతవరకు నేను ఎక్కడో చదివింది నాకు గుర్తు ఏంటంటే, ఇప్పుడు అట్లా జాకెట్లు వేసుకోకుండా అట్లా టార్చర్ ఆడవాళ్ళని పెట్టేవాళ్ళు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని అనుభవించడానికి అట్లా ఉండేది అని అనేవాళ్ళండి. ఇప్పుడు మరి నిజంగా తర్వాత పోయినసారి తెల్లదొరలు వెళ్ళిపోయారు, మరి జాకెట్లు వేసుకోకుండా లేరు కదా, తర్వాత జాకెట్లు వేసుకున్నారు కదా. అంటే ఏంటి, ఇష్టమే అయితేనే కదా, అంటే దాచుకోవాలి అనే కదా జాకెట్లు వేసుకుంది. లేకపోతే ఇప్పుడు మొన్నటిదాకా మేము వేసుకోలేదు, ఎందుకు వేసుకోవాలని అప్పుడు అన్నారు, ప్రశ్న రాలేదు కదండి. ఇప్పుడు ఫస్ట్లో అయితే బట్టలు కట్టుకోవడానికి కూడా ఆకులు చుట్టుకునేవాళ్ళు చుట్టూతా. తర్వాత బట్టలు వచ్చినాయి, బట్టలు వేసుకుంటున్నాము. తర్వాత డ్రెస్సులు అన్నీ వచ్చేసినాయి, ప్రతి దానికి కూడా వేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో నటించే వాళ్ళకి ఒక పాపులారిటీ ఉంటుంది. ఇప్పుడు శివాజీ గారినే తీసుకోండి, దాని మీద స్టేజ్ మీద అన్నారు, ఆయన మాటలకి ఎంతమంది మద్దతు ఇచ్చారైనా సరే ఆయన దురుసుగా మాట్లాడిన మాటలు చాలా తప్పేనండి, అవి తప్పే. అయితే ఆ మాటలు ఎంత ఆయన దురుసుగా మాట్లాడినా కూడా జనాల్లోకి ఎలా వెళ్ళిపోయింది, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు హీరోయిన్కైనా హీరోకైనా లేకపోతే ఎవరైనా నటించే వాళ్ళకి చాలామందికి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏది చేస్తే బయట మిగతా వాళ్ళు కూడా ఓహో మా హీరోయిన్ అలా చేస్తుంది, మేమెందుకు చేయకూడదు, మా హీరో అలా చేస్తున్నాం మేమెందుకు చేయకూడదు, లేదంటే మాకు ఇష్టమైన వాళ్ళు అట్లా చేస్తున్నారు మేమెందుకు చేయకూడదు అని ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. దానికి మనం కర్త కర్మ క్రియ కాకూడదు. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు సినిమాల్లో అంటారా, అసలు ఇంతకుముందు చక్కగా చీరలు కట్టుకొని నటించేవాళ్ళు సావిత్రి గారు వాళ్ళ టైంలో. తర్వాత వచ్చేసరికి విజయశాంతి గారు, రాధా గారు, రంభ గారు, వీళ్ళందరూ, శ్రీదేవి గారు, మరి మీనా గారు, రోజా గారు, వీళ్ళందరూ ఏంటండి మామూలుగా అయితే శారీస్ కట్టుకుని ఏం చేయలేరు కదా. ఇప్పుడు కొండవీటి రాజాలు విజయశాంతి గారు ఏంటి, మంచం వేసి దుప్పట్టేసి మల్లెపూలు జల్లాను రాజా, ఆ పాటలో తను ఏమి వేస్తారు, ఒక బాడీ లాంటిది కింద ప్యాంట్ లాంటిది వేస్తారు, కర్రతోటి డ్యాన్స్ చేస్తారు. మరి తను ఎక్స్పోజింగే కదా ఆ టైంలో, అన్ని సంవత్సరాల క్రితం. మరి ఆ తర్వాత రంభా గారు అంతే, తొడలు చూపించి ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు. మరి మిగతా వాళ్ళందరూ రోజా గారైనా భైరవ దీపంలో అట్లా చేసిన వాళ్ళే, మందాకిని గారు కానీ అట్లా చేసేవాళ్ళు. లేదు వ్యాంపు పాత్రలకి ఏంటంటే అప్పట్లో వేయడానికి ఉండేవాళ్ళు, డ్యాన్స్ వేయటానికి, జ్యోతిలక్ష్మి గారు, జయమాలిని గారు. ఇప్పుడు వాళ్ళు అందరిలో నటించేటప్పుడు మామూలుగా అట్లా వేసుకునేది, వచ్చి కూర్చోగానే మీద టవల్ కప్పేవాళ్ళు. దేనికి కప్పేవాళ్ళండి, ఇప్పుడు మరి నటించేటప్పుడు కూడా చుట్టూ జనం ఉంటారు, మరి కూర్చోగానే ఎందుకు కప్పుతారు అంటే చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు రెచ్చగొట్టడం అని టవల్ కప్పుతారు, అంటే వచ్చి తాకాలని అట్లా అనిపిస్తుంది అనే కదండి. అలా ఆ పద్ధతులు ఉండేవి. ఇవన్నీ ఎందుకు, ఇప్పుడు వాళ్ళు రెచ్చిపోయి వెళ్ళి పట్టుకోవాలి అట్లా ఉండదు. మరి అందరి ముందు నటించినప్పుడు కూర్చున్నప్పుడు వేసుకోకపోతే ఏం పోయింది అంటే కొన్ని పద్ధతులు మనం పాటించాలని అర్థం అండి, అంతే తప్పితే వేరేదేం లేదు. అసలు మనకి చాలా వరకు ఆడవాళ్ళకి చాలా స్వేచ్ఛ వచ్చింది. ఇంతకుముందు మొత్తం అంతా మేల్ డామినేషన్ ఉండేది, ఇప్పుడు అట్లా కాదు. మన ఎక్కువ శాతం ఆడవాళ్ళదే డామినేషన్ కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ, మగవాళ్ళది తక్కువ ఉంటుంది. ఇంకా స్వేచ్ఛ అని ఇంక ఎంత స్వేచ్ఛ అండి అంటే దానికి ఒక హద్దు, మనం అంటే బట్టల వరకు అంటే ఎవ్వరు కూడా డ్రెస్సులు వేసుకోవద్దు లేకపోతే ఏం వేసుకోవద్దు అని చెప్పట్లేదు. ఇప్పుడు మీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకోండి, కాకపోతే ఏంటంటే ఇప్పుడు చూడండి ఆ ప్లాట్ఫామ్స్లో ఇప్పుడు కొందరు ఇప్పుడు ఫేస్బుక్లో కానీ అట్లా కానీ అసలు ఒక లైన్ కనిపించేటట్టుగా కిందకి లోన్ ఎక్కేసేసి అలా వీడియోలు తీసి లైవ్లోకి వచ్చి తీసేవాళ్ళు ఉన్నారు. అలా ఎంతమంది అలాగ ఇదవుతారండి. అసలు మామూలుగా ఫేస్బుక్ అంటేనే చాలా చండాలంగా ఉంటుంది. అప్పుడు నేను కూడా ఓపెన్లో పెట్టినప్పుడు అయితే ఊరికి నేను నా యూట్యూబ్ గురించి ఇలాగ మీకు నచ్చితే చెప్తాను అన్నప్పుడు అసలు నేనైతే నిజంగా చెప్తున్నాను, నా యూట్యూబ్ క్లోజ్ చేసుకున్నాను, ఊరికే ప్రైవేట్గా ఉందండి, క్లోజ్ చేసేసుకొని ఏదైనా మెయిల్స్లో చెక్ చేసుకున్నాను. అసలు అంత ఘోరంగా ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది లోకం.
వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ తీసుకొని పెట్టటము అట్లా చేశారండి. అంత చండాలంగా ఉండేది. అంటే అప్పుడు నాకు భయం వేసేసి ఎమ్మటే మరి ఇన్స్టాగ్రామ్ కూడా క్లోజ్ చేసేసుకున్నాను. అట్లా అట్లా ఉంది లోకం అట్లా ఉంటుంది. ఉన్నప్పుడు ఇప్పుడు నటించినప్పుడు లోపల ఇప్పటికే చాలా వరకు మారిపోయి సినిమాల్లోనే చాలా వరకు ఎక్స్పోజింగ్, ఆడవాళ్ళు కూడా తాగటము, స్మోక్ చేయటం అన్నీ చూపిస్తున్నారు. బయట కూడా జరుగుతున్నాయి, కానీ దాన్ని అక్కడ చూపిస్తున్నారు. సరే అక్కడ వరకు కొందరు ఏంటంటే సరే అది యాక్టింగ్ కదా అని చెప్పి వదిలేస్తారు. కానీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ అదే విధంగా ప్రైవేట్ లైఫ్ని కూడా బయట పెట్టద్దు. ఇప్పుడు బికినీలు వేసుకొని వేసుకొని అట్లా ఇప్పుడు చెయ్యొద్దు. ఇప్పుడు మొత్తం నిజంగా చెప్పాలంటే నిజంగా చిన్న చిన్న పిల్లలు కూడా అట్లాగా లైక్స్ వస్తాయని ఎంతోమంది అట్లా చేస్తున్నారండి పాపం. ఇప్పుడు అట్లా కొన్ని వీడియోలు వాళ్ళ జీవితాలు కూడా నిజంగా చెప్తున్నా, ఎన్ని మాటలు కింద అసలు ఎంత చండాలంగా మాట్లాడతారంటే అసలు అలా చదివితే నిజంగా జీవితం మీద విరక్తి పుడుతుంది. అంత చండాలంగా కామెంట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా సరే నిండుగా కప్పుకుంటే తప్పితే ఏదన్నా ఉంటే మాది కప్పుకో తీసేస్తే ఏమవుతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీంట్లో అనక్కొట్టడం కాదండి, దీనికి లింకు ఎట్లాగంటే ఇప్పుడు బలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కోరికల్ని అదుపులో పెట్టుకునే వాళ్ళతో ఏ ఇబ్బంది లేదండి. ఇప్పుడు వీక్గా ఎందుకు లేరండి? వీక్గా లేరు మగవాళ్ళని అంటున్నారు. వీక్గా ఉండే మగవాళ్ళతోనే ఏమైనా జరుగుతున్నాయి ఈ లోకంలో. చూసుకోండి కావాలంటే. అంటే రేపులు జరిగినా ఏం జరిగినా ఎట్లా జరిగినా కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు మాత్రమే అట్లా జరుగుతున్నాయి. వాళ్ళకి నేర్పించండి చిన్నప్పటి నుంచి అంటున్నారు. దాదాపు చిన్నప్పటి నుంచి నేర్పించకుండా ఎవరు ఉండరండి. సరే ఒక మాట అనుకుందాం. ఇప్పుడు కొందరు ఏం చెప్తున్నారు, ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కానీ కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, పిల్లల్ని చిన్నప్పటి నుంచి కొట్టి పెంచితే వాళ్ళు క్రూయల్ మెంటాలిటీతో పెరుగుతారు అని చెప్తున్నారు. ఎట్లాగండి? మేమందరం తన్నులు తిన్నామే. నన్నైతే మా నాన్న బాగానే కొట్టేవాడు. నాకేం క్రూయల్ మెంటాలిటీ ఏమి ఏర్పడలేదు. మామూలుగా కాకపోతే కోపం ఎక్కువ, అదే ఎవరికైనా ఉండేదే. ఈ రోజుల్లో కామన్గా ఉన్నది. కానీ ఎంత కోపం ఉన్నా ఎక్కడ ఉపయోగించాలో తెలుసు, ఎక్కడ డౌన్ అవ్వాలో తెలుసు, అదంతా తెలుసు. మళ్ళీ మా బాబాయ్ కూతురు అంతే కొట్టారు. అది క్రూయల్ మెంటాలిటీ ఏం మారలేదు. మరి మా హస్బెండ్ని అయితే చిన్నప్పుడు తన్ని గుద్ది మంచం కిందకు దోసేవాళ్ళు. ఆయన క్రూయల్ మెంటాలిటీతో ఏం ఏర్పడలేదు. సరే చిన్న చితక మైనస్ పాయింట్లు ఉండొచ్చు మనిషి అన్న తర్వాత, కొన్ని ఉంటే ఉండొచ్చేమో, అతి కోపమో లేకపోతే ఏదన్నా కానీ, అంతేగాని క్రూయల్ మెంటాలిటీ రాలేదు. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ గారిది కూడా నేను చూశాను, ఎక్కడో టీవీలో వీడియోలోనో ఎక్కడో ఆయన ఇంటర్వ్యూ. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు అసలు అన్నీ ఇరిగిపోయేటట్టు కొట్టేదంట. మరి ఆయన ఎలా ఫైల్లోకి వచ్చారండి? కొడితేనేమో అలా అంటున్నారు. మళ్ళీ మంచి చెడు నేర్పించండి అని మీరే చెప్తున్నారు. ప్రతి ఒక్క దానికి భూతద్దంలో పెట్టి చూసుకోవటం ఎక్కువైపోయిందండి. పెంచటం దగ్గర నుంచి, ఈ బట్టల దగ్గర నుంచి, లైఫ్ నుంచి అంత మొత్తం భూతద్దంలో చూసుకోవడం. అసలు నిజంగా మనం అద్దులు గీసుకోవటం తెలియాలి కదండి. ఇప్పుడు మనం స్వేచ్ఛ వచ్చింది, అదేమంటే మాకు తెలియదా మాకు ఏ డ్రెస్ ఎట్లా వేసుకోవాలని అంటే ఇప్పుడు అది అంటే కనిపించేటట్టు మరి అట్లాగా రెచ్చగొట్టేటట్టు ఉండద్దు అని అందరూ కోరుకుంటున్నారు. ఆ కోరుకోవటంలో తప్పేం కనిపించట్లేదు కదా. ఇప్పుడు దాంట్లో అనగొట్టడం ఏముంది? అనగొట్టడం అంటే ఏంటండి? అసలు బయటికి రానికపోవటం, ఉద్యోగాలు చేయనీయకపోవటం, లేదంటే ఆడదాన్ని నువ్వు మూల కూర్చో అంటాము. అదంతా చాలా వరకు మారిపోయిందండి. మనమే చాలా వరకు అన్నిటిని తెంచుకొని, అంటే మనం కాదు, పాత వాళ్ళు ఫైట్ చేసి తెచ్చిన దాన్నే మనమే ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ వాళ్ళు తెచ్చిన దానికి కూడా మనం విలువ ఇవ్వాలి కదండి. మనం విలువ ఇవ్వాలి కదా. ఇప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి. అవును, నిజంగానే ఎట్లా చేసుకున్నా నిజంగానే మగవాళ్ళు కంట్రోల్లో ఉండాలి. కానీ అట్లా ఉండతున్నారో లేదో తెలియట్లే. ఇప్పుడు నిజంగానే వాళ్ళు ఎంతోమంది ఎక్కువ పర్సెంట్ నిండుగా ఉండండి అమ్మ అని చెప్పేది. ఒకవేళ అట్లా పద్ధతిగా ఉంటే జరగవా అంటే జరక్కి మానవండి. కానీ ఇది ఎక్కడో ఒక చిన్ని సున్నితమైన ఇష్యూ అండి. దీన్ని ఇప్పుడు మీరు వేసుకుంటే మేము ఇట్లా చేస్తున్నాము అనేది ఒక పాయింట్. లేదు మేము ఎట్లా వేసుకున్నా మీరు అట్లా చేయకూడదు, చిన్నప్పటి నుంచి నూరిపోయింది ఒక అక్క తమ్ముడు అని చెప్పి ఒక పాయింట్. ఇట్లా రేస్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే అసలు అవుతున్నాయా అవ్వలేదా అనేది తీసేయండి. అసలు వల్గర్గా మనం ఎందుకు ఉండాలి?
ఇప్పుడు నటించడం ఇప్పుడు అందరు నటించలేదా? హీరోయిన్స్ ఇంతకుముందు విజయశాంతి గారు వాళ్ళందరూ నటించలేదా? వాళ్ళకి ఎందుకు మంచి నేమ్ ఉందండి? ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళ పాత్ర ద్వారా నటించారు. బయటకు వచ్చినప్పుడు మామూలుగా డీసెంట్గా ఉండేవాళ్ళు. అట్లా ఉండేది. అట్లా మనం కూడా ఉండటంలో తప్పేం లేదు కదా! ఇప్పుడు నేను కూడా సినిమాలో ట్రై చేశాను. 10 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను. ఒక సినిమాలో నటించాను. 2 షార్ట్ ఫిల్మ్‌లో ఒక 4, 5 షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. మరి ఇంకా కొన్ని చోట్లకి వెళ్తే కమిట్మెంట్లు అన్నారు. లేదు నాకు ఇష్టం లేదన్నాను. ఒక పాత్ర ఫార్ష్‌గా ఉండాలి, టైట్ బట్టలు వేసుకోవాలన్నారు. లేదు నాకు ఇష్టం లేదన్నాను. అది మన ఇష్టం ఎలా నటిస్తాం అనేది. కానీ ఇప్పుడు అసలు ఇష్యూ ఆడవాళ్ళకి నిజంగా స్వేచ్ఛను హరించే పాయింట్ ఒకటి ఉందండి. ఏదంటే ఎక్కడికి వెళ్ళినా కమిట్మెంట్. అది ఏ వయసు వాళ్ళకైనా, చిన్నోళ్ళకైనా, పెద్దోళ్ళకైనా, ముసలోళ్ళకైనా, ఎవరికైనా. అది కదండి, దాని మీద కదా మనం పోరాటం చేయాల్సింది. ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళి వర్క్ చేయాలంటే నువ్వు నాకేమిస్తావు, నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకేమిస్తావు. అసలు ఆడదాన్ని అనగతొక్కుతుంది, స్వేచ్ఛను అరాయిస్తుంది అక్కడండి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఎన్నో పాపం అవసరాలు ఉంటాయి. సరే ఒక్కొక్కళ్ళు మాకు ఇష్టం లేదని వెనక్కి వచ్చేస్తారు. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారండి, ఎక్కడో వెళ్ళి చేసే బదులు ఇక్కడే చేస్తే డబ్బులు వస్తాయి కదని అట్లా పాపం పాడైన వాళ్ళు చాలామంది ఉన్నారండి సినీ ఫీల్డ్లో. అసలు ఆ పాయింట్ కదండి మన స్వేచ్ఛ నరాయిస్తుంది. అసలు అది కదండి మనం పట్టుకోవాల్సింది. అంటే ఇప్పుడు మనం వర్క్ చేయాలంటే కమిట్మెంట్ ఇవ్వాలా? కాదు కదా. ఇప్పుడు మనకి ఇష్టం, ఇక్కడ చిన్నప్పటి నుంచి సినీ ఫీల్డ్ అంటే ఇష్టం, చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే దానికోసం మనం దిగజార్చుకొని మనం వెళ్ళి తప్పులు చేసి చేయాలా? కాదు కదా. అసలు ఆ పాయింట్ మీద పోరాడితే నిజంగా మనకు స్వేచ్ఛ వచ్చినట్టేనండి. ఈ బట్టలు అసలు నిజంగా చెప్తున్నా, అసలు నిండుగా వేసుకొని చేస్తేనే చక్కగా ఉంటుంది చూస్తానికైనా. అందరూ కోరుకుంటుంది అదేనండి. నాకు అనిపించింది చెప్పాను. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు మాట్లాడారు. ఆమె సరే నిజంగానే ఒక మనిషిని టార్గెట్ చేసి అట్లా బూతులు అయితే తిట్టకూడదు, చేయకూడదు. సరే అది మీరు చూసుకుంటున్నారు కదా. అంటే తన మీద కేసులు ఫైల్ చేయటం కానీ ఇప్పుడు ఇంకా 73 మంది మీద చేశారని అన్నారు. సరే తన మానసికంగా బాధపడి ఉంటుంది అనసూయ గారు. తన ఇదిలో తను వెళ్తున్నారు. కానీ నేను చెప్పేది కూడా ఒకసారి ఆలోచించండి మేడం. అందరూ కూడా మహిళా సంఘాల వాళ్ళు ప్లస్ అనసూయ గారు మేడం కానీ ఎవరైనా కానీ ఇప్పుడు అందరము ఆడవాళ్ళమే, మీరైనా ఆడవాళ్ళమే, మేమైనా ఆడవాళ్ళమే. మేము కూడా ప్రతి ఒక్క సమస్యని దాటి వచ్చిన వాళ్ళమే. మనకి అవగాహన ఉంది. అసలు ఇప్పుడు కాలం మాత్రము ఎంత ముందుకెళ్ళినా కొన్ని పద్ధతులు అయితేనే మన సంస్కృతి సంప్రదాయం పాటించాలండి. ఇప్పుడు ఒక తెగ ఉంది, ఆ తెగకి వెళ్తే జాకెట్లు వేసుకోరు, పైన ఓన్లీ పూసలు వేసుకుంటారు. వాళ్ళని వెళ్ళి జాకెట్ వేసుకోమంటే ఏం బాగుంటుందని. అట్లాగే మన సంస్కృతి ఏంటంటే నిండుగా బట్టలు కప్పుకోవటము ఒక పద్ధతి అనేది ఉందండి. దాన్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలి? లేదు, చాలా వరకు మారారు కదండి. ఇప్పుడు బట్టలు వెస్టర్న్గా ఉండటంలో తప్పులేదు. కాకపోతే ఏంటంటే వల్గర్గా ఉండొద్దని కోరుకుంటున్నామండి. ఇదండి నేను చెప్పదలుచుకున్న పాయింట్. నా మనసులో భావం. మళ్ళీ అదొకటి, శివాజీ గారికి సపోర్ట్ చేసే వాళ్ళందరినీ బఫూన్లు అన్నారండి. అలా ఏం లేదండి. ఎవరు ఊరికనే సపోర్ట్ చెయ్యరండి. ఎవరికైనా మనసులో అనిపిస్తేనే చెప్పగలుగుతారు. కానీ అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసే వాళ్ళది అసలు అది మనస్తత్వమే కాదండి. అలా ఏం ఉండదు. కాకపోతే జనాల మనసులో ఇప్పుడు వరకు అలాగా నేను చాలా కామెంట్లు, నేను ముందు మెయిన్ ఏ వీడియో చూసినా కూడా కింద కామెంట్లు చదువుతానండి. 100 కామెంట్లు ఉంటే 98% అమ్మ నిండుగా కప్పుకో, అమ్మ నిండుగా కప్పుకో. ఇప్పుడు అదే కప్పుకున్నారనుకోండి, అమ్మ సూపర్, అమ్మ బంగారంగా ఉన్నావు. అసలు అదే కనుక ఇట్లా విప్పి చేస్తేనంటే అసలు కింద కామెంట్లు చూస్తే నిజంగా మీరు చదువుతారో అసలు పిచ్చగా పెడతారండి. అసలు తిట్టుతానే అసలు నువ్వు చావు, నువ్వెందుకు బతుకున్నావు, లేకపోతే నేను చావటానికి రావండి అంత చండాలంగా పెడతారు. ఎందుకండి అవన్నీ? ఇప్పుడు అదే మరి మంచిగా చేస్తున్నారనుకోండి మెచ్చుకుంటున్నారు అట్లా. ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ అయిపోయింది. అంటే సినిమాల్లో చేస్తుంది వేరుంటుంది, యూట్యూబ్ ఛానల్స్లో చేసేది వేరుంటుంది. ఇది మరీ ఏంటంటే యూట్యూబ్ అనేసరికి చేతిలో ఫోన్ ఉండేసరికి టప కింద మెసేజ్లు పెడతాం అలవాటు అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు అసలు ఆ బూతులు కానీ అసలు. కానీ నిజంగా చెప్పాలంటే అసలు నిజంగా చట్టం కల్పించుకొని ఒక డ్రెస్సు కోడ్ తీసుకొచ్చి సినిమాల్లో కూడా అంత విచ్చలవిడితనంగా డ్రెస్సులు వేసుకోవటం అట్లా వేసుకున్న చూసే వాళ్ళకి కూడా ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళామనుకోండి, పక్కనే కూర్చొని అట్లా చూడాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. అట్లా కూడా మారాలి మొత్తము. అట్లా మారి చేసి అసలు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు సినిమా వాళ్ళు,
మేము మేము అట్లా మంచిగా తీస్తే చూడట్లేదు, అందుకే ఇట్లా తీస్తున్నాం అన్నారు. వీళ్ళు ప్రజలు ఏమంటున్నారు, మా మీద రుద్దుతున్నారు అంటున్నారు. నిజంగానే బలవంతంగా రుద్దుతున్నట్టే కదా. ఇప్పుడు అసలు నిజంగా డబ్బులు ఎంత సంపాదించినా మనకంటూ కొన్ని విలువలు ఉండాలి. ఎట్లా సంపాదించామన్నది ఏంటో. నిజంగా సినిమాలు మొత్తం అంతా మారిపోయిందండి. మొత్తం లోకం కూడా ఇంచుమించు మారిపోయింది. దాంట్లో కానీ మన ఉనికిని మనం చాటుకోవాలి. కాబట్టి నాకు చేతనైంది, నాకు నచ్చింది నేను చెప్తున్నాను. సరేనండి, బాయ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి, బాయ్.